This is Dr. Srinivas, neurophysician. ఇవాళ మనం విజువల్ ఇవోక్ పొటెన్షియల్ VEP గురించి తెలుసుకుందాం. ఈ విజువల్ ఇవోక్ పొటెన్షియల్ యూస్ఫుల్నెస్ ఏంటంటే కంటి చూపు అఫెక్ట్ అవ్వకముందే సబ్ క్లినికల్ స్టేట్లోనే మనం దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు. అంటే పేషెంట్ వచ్చి నాకు కంటి చూపు పోయింది అని చెప్పే లోపలే సబ్ క్లినికల్ లెవెల్లోనే మనం అనలైజ్ చేయొచ్చు. దాన్ని VEP అంటారు. కొన్ని జబ్బులు ఉన్నాయి, మల్టిపుల్ స్క్లీరోసిస్, ఆప్టిక్ న్యూరైటిస్ అని. వాళ్ళకి భవిష్యత్తులో కంటి నరాలు ఎఫెక్ట్ అయ్యి తద్వారా చూపు పోయే ప్రమాదం ఉంది. అలాగా కంటి నరాలు ఎఫెక్ట్ అవుతుందా, భవిష్యత్తులో చూపు పోతుందా లేదని మేము ఈ టెస్ట్ ద్వారా విజువల్ ఇవోక్ పొటెన్షియల్ ద్వారా ముందుగానే డయాగ్నోస్ చేసేసి దాన్ని కనిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బాగా కోలుకుంటారు. సో ఇదేంటంటే ఈ మానిటర్లో మనం చెక్కర్ బోర్డ్ ప్యాటర్న్స్ అని కొన్ని మనం ఎమిషన్ అవుతూ ఉంటుంది. అది పేషెంట్ ఫోకస్ చేసి చూస్తూ ఉంటారు. జనరల్గా ఒక 170 మిల్లీ సెకండ్స్ లోపల వేవ్ ఫార్మ్స్ రావాలి. సపోజ్ అది లేట్ అయింది అనుకోండి, అంటే ఆ కంటి నరం అఫెక్ట్ అవుతుంది, భవిష్యత్తు కంటి చూపు పోయే అవకాశం ఉంది, సో జాగ్రత్త పడండి అని మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో VEP టెస్ట్ అనేది న్యూరాలజిస్ట్కి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.